ఇంట్లో జరిగే వివాహాది అన్ని శుభకార్యాలకు వచ్చే బంధువులకు స్నేహితులకు లగ్జరీ అకామిడేషన్ అందించడానికి సిద్ధంగా ఉంది హోటల్ సుస్మితా ఇన్. మరి ఈరోజు పత్రికా విలేకరులను మరి మేము పిలవకుండా చెప్పంపంగానే కూడా వచ్చినందుకు మరి ఎప్పుడైనా పత్రికా విలేకరులు అనుకునేది మాకు ఇంకా మెసేజ్ రాలేదు అని. కానీ మరి నన్ను మీ తమ్మునిగా భావించి మరి నా క్షేమం గురి మీరు వచ్చినందుకు మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను. మీకు తెలుసు, గత 45 సంవత్సరాలుగా మరి నేను రాజకీయాలలో ఉన్నా. గత 45 సంవత్సరాలుగా నేను పేదల పక్షాన పోరాడుతున్నా. ఒక వంచనగిరిలోనే నేను 12 ఎకరాల భూమి మరి మోడల్ ఇంటర్మీడియట్ చదివేటోళ్ళకు టాపర్స్కు, లేడీస్కు, జెంట్స్కి ఇవ్వడం జరిగింది. అలాగే ఫినరల్ చేసిన కాడ మా అమ్మను శివుని నిలబెట్టి 7 ఎకరాలు కస్తూర్బా స్కూల్కి ఇవ్వడం జరిగింది. ఇలా అవి అమ్ముకుంటేనే నాకు 50 కోట్లు వస్తాయి. అలాగే షాంపేటలో 14 ఎకరాలు ఇచ్చిన ఫస్ట్ అది ఇలా 3 కోట్ల రూపాయలు అయింది ఎకరం. మరి ఈరోజు మీ అందరూ తెలుసు, చాలామంది విలేకరులు సీనియర్లు ఉన్నారు. మరి నేను ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చినో మీకు తెలుసు. మరి ఉన్నత వర్గాలను ఎదిరించుకుంటూ ఒక బీసీ నాయకునిగా చాలా తక్కువ మంది మరి ఇంకా పోరాడుతున్నా అంటే మీ అందరి సహకారంతోనే నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే మీకు వాస్తవాలు చెప్పవలసిన అవసరం నా దగ్గర ఉంది. నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మరి అప్పుడు ఇదే టీఆర్ఎస్ సోకాల్ది అలా మాట్లాడే నాయకులందరూ కూడా మరి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, రేఖమ్మ టీఆర్ఎస్ పార్టీలో ఉంది. మరి మాట్లాడేటోళ్ళ పేరు నేను చెప్తే వాళ్ళు పెద్దోళ్ళు అవుతారు. వాళ్ళ పేర్లు నేను చెప్పదలుచుకోరు కూడా. ఎందుకంటే కాలు మొక్కిన వాళ్ళు, గదవలు మట్టుకున్న వాళ్ళు అందరూ కూడా లీడర్లు అయిపోయినారు నాయి. మన ఆ రోజు నేను ఒకటే చెప్పిన కేటీఆర్ గారు, మీరు ఆయన మీరు దీన్ని కూడా గప్ప చెప్పకండి. ఇక్కడ ఒక బహిరంగ సభ పెట్టేందుకు కూడా ఛాన్స్ లేదు. మరి ఇక్కడ మరి ఒక దిక్కు పండుగలు వస్తాయి, బతుకమ్మ వస్తుంది, దసరా వస్తుంది. మరి ఉత్సవాల విషయంలో కూడా మీరు ఆలోచించాలి అన్నప్పుడు ఈ లీడర్లే లోపల పోయి చెప్పిండ్రు. భూమి కబ్జా పెట్టేందుకు ఆయనే ఇది వద్దంటాడు, కూడాతో చేపేద్దంటాడు ప్లాట్లు అని. అప్పటి చైర్మన్ కాంచి అందరూ అన్నారు. అంటే నేను ఆ రోజు కేటీఆర్కి ఒకటే మాట చెప్పిన, మరి కొండమురుకు 2 ఎకరాలంటే కబ్జా పెట్టొస్తుంది, ఎకరం అంటే కబ్జా పెట్టొస్తుంది, లేకపోతే నా భూమిని ఎవరికన్నా ఫ్రీగా దానం చేస్తుంది. కానీ 150 ఎకరాలు మాత్రం కబ్జా పెట్టరాదు, అది నీకే పెట్టొస్తుంది అని చెప్పిన ఆ రోజు. ఎందుకంటే నాకు అంత పెద్దోని కాదు, అట్లా మాట్లాడుతున్నావు అన్నా అని అన్నాడు. అన్నాక ఆయన నాకు ఆ రోజు నుంచి పర్లేదు. ఆ తర్వాత నేను బయటికి రావడం జరిగింది. అప్పుడు కూడా నేను దీనికోసం పోరాటం చేసినప్పుడు చాలామంది నాకు పూలదండలు వేసింది బండ్లాపి ఈ మాటలు బయటకు వచ్చినప్పుడు. కానీ దాని తర్వాత మరి ఈరోజు ప్రభుత్వం మారింది. నాకు మొన్న ఓం నమ శివాయ నేను హైదరాబాద్లో ఉన్నా, నాకు ఫోన్ చేసి చెప్పాడు. ఏమని, ఇట్లా ఒకటి నేను అది కట్టుతున్నా, మాలు కడతా, దాంట్లో ఒక 10,000 మంది పనిచేస్తారు, నేను ఎక్కడా అని కూడా అడిగిన. అంటే ఓసిటీ పక్కా అని అన్నాడు. మరి ఓసిటీ పక్కా అంటే మా వాళ్ళందరినీ ఓసిటీ కాడ ఉండను, ఇక్కడ క్యాంపస్లో ఉండండి, నేను వస్తున్నా అని చెప్పిన. దాని తర్వాత నాకు కూడా కొంత స్వార్థం ఉంది. ఎందుకంటే ఇప్పుడు నమశివాయ నేను దగ్గరికి తీసుకుంటే మరి కేటీఆర్, ఈ కవిత, ఈ సంతోష్ నమశివాయకు దూరం అయితే మరి ఆయన పెట్టిన అప్పులు ఉంటే వాళ్ళు అందులో పడతారు. కాబట్టి దగ్గరికి తీద్దామని ఒక ఆలోచన ఉండే.
ఉన్నది కూడా చెప్తున్నా నేను. మరి ఆ ఆలోచనతోనే, ఎందుకంటే ఒక దిక్కు మరి శత్రువు మధ్య నుంచి వస్తుండే కాబట్టి, శత్రువుల మధ్య నుంచి వస్తుండే కాబట్టి కంపల్సరీ శత్రువుకు ఒక భయం పుడుతుంది. అరే ఆడు పోయి మా గురించి అన్నీ చెప్పిండు కావచ్చు అని. నాకైనా అంతే ఉంటుంది, నా మనిషికి దూరం పోయినప్పుడు ఇది జరుగుతుంది. ఆ ఆలోచనతో తప్ప నాకేం లేదు, స్వార్థం లేదు. ఈరోజు ఇక్కడున్న మరి కలెక్టర్ గారు కానీ, సిపి గారు కానీ మరి ఇలాంటి సహించరు. వాళ్ళు వెంటనే చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు నిస్వార్థంగా పనిచేస్తుండ్రు మన కలెక్టర్ గారు, సిపి గారు ఇట్లా. మరి ఒకవేళ ఆ రోజు వీళ్ళు వచ్చిండు, ఆ రోజు నేను ఓపెనింగ్ చేసిన రోజు వచ్చిండు, ఒక కాగితాలు పట్టుకొచ్చిండు. మీరు 800 గజాలు అన్నారు, మీరు ఒకసారి చెప్పండి. అది ఒక్క 200 గజాలు ఇస్తే మేము అని చెప్పింది. అన్నప్పుడు అప్పుడు 150 గజాలని నేను అప్పుడు అన్నా, అప్పుడు చెప్పిన నేను. కానీ అది జరగలే, ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరగలే. మీ కొంతమంది స్వార్థ అడ్వకేట్స్ వాళ్ళ పేర్లు అడ్వకేట్స్ బట్టి వాళ్ళు ఫెయిల్యూర్ అయింది. వాస్తవా కాదా? వాళ్ళు పైసలకు అమ్ముడు పోయి ఇలా వీళ్ళని ఎక్కడో ఊరవుతారో బారేసింది వాళ్ళని. ఆ రోజు వాళ్ళ పక్షాన్నే ఉన్నా నేను, ఆ రోజు కూడా వాళ్ళ పక్షాన్నే ఉన్నా. మరి అడ్వకేట్ నా దగ్గరకు వస్తా అంటే నేను నన్ను టైం కూడా ఇవ్వలే, ఎందుకంటే ఆ బదనం నా మీద ఎందుకు అని. ఈరోజు కూడా చెప్తున్నా, రాత్రి నా కూతురు చెప్పింది, నాన్న నువ్వు బీదలకు సాయం చేస్తా అన్నావు, నీ పేరు కొండా మురళీధరరావు, నువ్వు కొండా మురళి అని మార్చుకున్నావు, మనం వతందారులో, కానీ ఈ చెడ్డ పేరు రావద్దు నాన్న. నేను ఈరోజు కూడా మీ అందరం కూడా చెప్తున్నా, వాళ్ళు ఏదైతే వాళ్ళు ఇచ్చిన కాగితం నాకు నిన్న అది ఆఫీస్ కానీ అన్నారు తప్ప 200 గజాలు అక్కడ మేము మా కాడ ఇచ్చిండ్రు, ఈడ కూడా కావాలి అన్నారు. నేను కంపల్సరీగా పోరాటం చేస్తా. ఈరోజు కంపల్సరీగా నేను ఈరోజు పొద్దున్నే మా ఎంఆర్ఓ గారిని పిలిచిన, లేండి ఎంఆర్ఓ ఏం చెప్పినా పని చెప్పి ఏం చెప్పినా వద్దని చెప్పినా, బంద్ చేయి వెంటనే సర్వే చేయని మరి వారికి వెంటనే కూడా చెప్పడం జరిగింది. ఈరోజు పని వెంటనే ఆపేయండి, అర్థమైంది కదా? ఓకే, అది వాళ్ళదా? ఎందుకంటే కూడా ఒకవేళ అయితే ఈ పాటికి అది మెయిన్ రోడ్డు మీద ఉంది కాబట్టి ఈ పాటికి కూడా ఎప్పుడో దాన్ని తినేసు. కాకుండా కూడా చెప్తున్నా, కార్మికుల పక్షాన ఉన్నా కాబట్టి అన్న కార్మికులకు వాళ్ళది కుడాది కాక ఆయన మీద కాకుండా కూడా వాళ్ళకు సగం అలా దిగిపించేసి వాళ్ళకు మరి ఫంక్షన్ హాల్ కట్టించే పూర్తి బాధ్యత మరి నేను తీసుకుంటా. మీటింగ్ పెట్టుకునేందుకు మరి నేను ఎంబడి ఉంటా అని మరి మరి కార్మిక పక్షాన మరి తెలియజేస్తున్నా. ఎందుకంటే నేను ఒకటే మాట చెప్తున్నా, కూడా అని ఉంటే నేను వెంటనే పోతే నన్ను పట్టుకోవాలి, లేదు. కానీ నేను ఇవాళ ధైర్యంగా చెప్తున్నా, మరి ఎంఆర్ఓలు సంతకాలు పెట్టిందా బాగా అది అయినా చెప్తున్నా. ఇప్పుడు నేను లేదు లేకున్నా కూడా నేను ఇలా వాళ్ళ పక్షాన అది చూసుకోండి, వాళ్ళ పక్షాన ఇవాళ సగం ఇప్పించే పూర్తి బాధ్యత తీసుకొని గవర్నమెంట్తో రేవంత్ అన్నను ఒప్పించి మరి వాళ్ళకు మేరాలు కట్టించి 2 రూములు ముంగట వేయించి వాళ్ళ ఏ ఫంక్షన్ అయినా అలా చేయించుకునే కార్యక్రమం బాధ్యత నేను తీసుకుంటా అని మరి తెలియజేస్తున్నా.
ఎందుకంటే కొంతమంది అనుకుంటారు, మీరు చూసిండు మరి ఎలక్షన్లప్పుడు నేను మరి ఎక్కడ పైసలు అడగలే. ఈడ బ్రాండ్ షాపులు ఎన్ని ఉన్నాయో తెలివై, ఈడ హోటళ్ళు ఎన్ని ఉన్నాయో తెలివై, బార్లు ఎన్ని ఉన్నాయో తెలివై. నాకు వాళ్ళ దగ్గర నేను పైసలు వసూలు చేయలే. కానీ పోయిన వాళ్ళు చాలామంది వసూలు చేసిండ్రు, నేను చేయలే. ఈరోజు నేను ఇచ్చే చేయగానే ఇది తీసుకునే చేయి కాదు నాది. అట్లా ఏది ఉంటే మరి నా బిడ్డ పెళ్లి చేసిన 16 ఎకరాల భూమిని నేను అమ్ముకొని ఎలక్షన్కి వచ్చిన.